బెంగళూరులోని అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి నెల రోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతోన్నారు. నెల రోజుల్లో మంత్రులు సెంగుటయ్యన్, దిండుగల్లు శ్రీనివాస్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజ్ శశికళను చూసి వచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ బెంగళూరులో కలిశారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడాపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే విశ్వాస పరీక్షలలో నెగ్గి తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడాపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు, కొన్ని రోజులుగా ఎవరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పులి మీద పుట్రా అన్నట్లుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో 2-3 రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ నెల 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం. శశికళ పదవి ఉండేనా ఊడేనా అనే చర్చతో అన్నాడీఎంకేలోని ఇరు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. For more videos, please subscribe our channel.